హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. 2 మంచి మంచి వెజ్ రెసిపీస్ కూడా షేర్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసారా, మన బాల్కనీ గార్డెన్లో ఈ ఫ్లవర్ అయితే పూసింది. మంచి ఆరెంజ్ కలర్, చాలా బాగుంది కదా. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు మాత్రమే పూస్తుంది, రెడ్ ఎక్కువ పూస్తాయి కానీ ఇది అప్పుడప్పుడే పూస్తుంది. యూజువల్గా మా సాటర్డే సండేస్ ఇలానే స్టార్ట్ అవుతాయండి. మా పాపను క్రికెట్కి తీసుకెళ్ళడంతో సొసైటీలోనే కిందే తనైతే సాటర్డే అండ్ సండే మార్నింగ్ ఉంటుంది. వీక్ డేస్లో 2 టైమ్స్ ఈవినింగ్స్ టైంలో వెళ్తుంది ప్రాక్టీస్కి. సో ఇలా తనైతే క్రికెట్ ప్రాక్టీస్ చేసేస్తుంది. డాడీ కష్టాలు కూతురు క్రికెట్ ఆడడం కోసం. సో అలా మా మార్నింగ్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. సాటర్డే కదా, యాజ్ యూజువల్ వెజ్ రెసిపీసే ఉంటాయి. ఇక్కడ నేను మన రసం సిరీస్లో భాగంగా క్యారెట్ టమాటో రసం అయితే చూపిస్తాను మీకు ఈరోజు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక క్యారెట్, నేను 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఆ 2 ఇలా కట్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ ఇచ్చేసారంటే మీరు బాగా మగ్గిపోతాయి. ఇవి విడిగా కూడా బాయిల్ చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం త్వరగా లంచ్ ప్రిపరేషన్ ఉంది, అందుకే నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. అదైతే పెట్టేసి ఇక్కడ దొండకాయ కూర కోసం రెడీ చేసేసాను. ఇవాళ మీకు దొండకాయ కరివేపాకు కారం మీరు ఎప్పుడైనా తిన్నారా? అట్లీస్ట్ విన్నారా? నేను కూడా ఒక ఫ్రెండ్ దగ్గర చూసానండి, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు తను ఆఫీస్లో ఒకరోజు తీసుకొచ్చింది లంచ్ కోసం. అప్పుడు నేను తన రెసిపీ అడిగాను. అప్పటి నుంచి చేస్తూనే ఉంటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది ఇది. దొండకాయ ఎప్పుడు చేసినా 2 టైమ్స్ నార్మల్గా చేస్తే 2 టైమ్స్ ఇలా అయితే చేసేస్తాను. ముందుగా ప్యాన్లోకి సరిపడా ఆయిల్ తీసుకొని అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. పసుపు ఉప్పు వేసాక ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన దొండకాయలను అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దొండకాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ నేను చూపించినంత సింపుల్గా అయితే ఏం మగ్గిపోవు. బాగా కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేస్తూ మధ్యలో బాగా మగ్గించుకోండి దొండకాయలు. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇక్కడ చూసారా, కరివేపాకు కారం. మీ ఇంట్లో కరివేపాకు కారం రెడీగా ఉంటే ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. మీలో ఎవరికన్నా కరివేపాకు కారం రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, నేను మీతో షేర్ చేసేస్తాను. ఇక్కడైతే నేను 3 స్పూన్స్ కరివేపాకు కారపొడి వేసుకున్నాను. మేము రైస్లో కలుపుకోవడానికి కొంచెం ఎక్కువగానే ఇష్టపడతాం, అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలా వేసుకొని కలిపేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లిడ్ తీస్తే చూసారా, క్యారెట్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఈ టైంలో దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ రసంకి తడక మనం ముందుగానే పెట్టేసుకుంటాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులన్నీ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయతో మంచి ఫ్లేవర్ వస్తుంది రసానికైతే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు, బట్ స్టిల్ కొంతసేపు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మీకు రసం కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే పోసేసుకోండి. పోసుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి వేసేసాను. బాగా మిక్స్ చేసి కొంచెం రసం పౌడర్ యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చేసిందంటే ఎమ్మి క్యారెట్ టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది. ఎంజాయ్ చేసేసి ఎలా వచ్చిందో నాతో చెప్పేయండి. ఇంకా ఈరోజు మీకు తెలిసే ఉంటుంది కదా, సాటర్డే రోజు సంకటహార చతుర్థి అని నేను ఆ పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. నేను యాక్చువల్గా మొన్న వినాయక చవితి రోజు పూజ చేసుకోవడానికి ఆటంకం రావడం వల్ల ఆ రోజు అనుకున్నాను ఈసారి సంకటహార చతుర్థి రోజు ఉండ్రాళ్ళు అయితే చేసి నైవేద్యంగా పెట్టుకుందామని. దానికోసమే నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. కానీ చూసారా, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి పూజ చేసుకుంటాను విఘ్నేశ్వర అంటే మార్నింగ్ నుంచి అన్ని విఘ్నాలేనండి. ఆ రైస్ రవ్వ అస్సలు దొరకలేదు. ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది మాకు. మామూలుగానే లిమిటెడ్గా దొరుకుతుంది, బిగ్ బాస్కెట్లో అసలు లేదు, బ్లింకిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇంకేం చేశాను, అప్పటికప్పుడు ఇంట్లోనే రైస్ రవ్వ చేసి
దేవుడి కోసం అయితే ఉండ్రాలు చేసేసి నైవేద్యంగా పెట్టుకున్నాను. దీని తర్వాత మేము టెంపుల్కి కూడా వెళ్ళాం. మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉంటుందని చెప్పాను కదా, అందులోనే వినాయకుడు కూడా ఉంటారు. సో అక్కడికి కూడా నేను 21 ఉండ్రాలు తీసుకొని వెళ్ళి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. మొన్న మా వారి బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళలేదు కదా, అందుకే ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాం. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాక ఆ రోజు నేను చెప్పాను కదా, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ ఫినాల్ అయితే చూసేసాం. ఈ షో అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. సాంగ్స్ అన్నీ చాలా బాగా పాడతారు అందరూ. సో అలా ఆ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇది విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్ అనమాట. నేను మా పాప అయితే ఎంత ఎక్సైటెడ్ ఉన్నామంటే చెప్పలేం. ఫైనల్గా మేమిద్దరం అనుకున్న వాళ్ళే విన్నర్ అయితే అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే మా హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు విన్నర్ అవ్వలేదు కాబట్టి. అండ్ అదైతే చూడడం అయిపోయిన తర్వాత నేను కిచెన్ క్లీనింగ్కి అయితే వచ్చేసాను. స్టవ్ క్లీన్ చేయడానికి ముందుగా స్టాండ్స్ అవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ నేను బర్నర్స్ ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు చెప్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్ అయితే తీసుకొని ఆ బర్నర్స్ అందులో వేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేయండి. మీకు నెక్స్ట్ డే క్లీన్ చేస్తే ఎలా వస్తుందో కూడా నేను చూపించేస్తాను ఈ వీడియోలోనే. ఈ టిప్ కనుక మీరు ఫాలో అయ్యి ఎవ్రీ 10 days 15 daysకి స్టవ్తో పాటు బర్నర్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే అందులో ఏం బ్లాకేజెస్ లేకుండా క్లియర్ అయ్యి మీకు గ్యాస్ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు గ్యాస్ వేస్ట్ అవ్వకుండా, అంటే బర్నర్స్ హోల్స్ బ్లాక్ ఉంటే బర్నర్ హోల్స్ మీకు గ్యాస్ ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తుంది కదా, అలా లేకుండా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నేను నీట్గా డిన్నర్ అయిపోయిన తర్వాత నా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా నైట్ టైమే కొన్ని పనులు చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇల్లు చాలా ఫ్రెష్గా బాగుంటుందండి. నేను మోస్ట్లీ మంత్లో 1 or 2 days ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు తప్ప జనరల్గా ఇలానే చేసుకుంటాను నైట్ టైమే. ఇక్కడ వీక్లీ వన్స్ నా షింక్ కూడా స్మెల్ రాకుండా నేను ఎలా మెయింటైన్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, హార్పిక్ డ్రైన్ క్లీనర్. ఇదైతే నేను వీక్లీ వన్స్ కంపల్సరీ యూస్ చేస్తాను. మీరు సింక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఆ డ్రైన్ క్లీనర్ వేసేసి ఇప్పుడు నేను మీకు ఒక గ్లాస్ చూపిస్తాను చూడండి. ఆ చిన్న గ్లాస్తో మీరు వాటర్ పోసేయాలి ఫస్ట్ నైట్ టైము. అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఒక 3-4 mugs హాట్ వాటర్ కనుక పోసేస్తే సింక్ బాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అస్సలు బ్యాడ్ స్మెల్ అనేదే రాదు. అండ్ బ్యాడ్ స్మెల్ లేకపోతే మీకు కాక్రోచెస్ కూడా రావు. ఇక్కడైతే నా క్లీన్ కిచెన్ మీరు చూసేయచ్చు. నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ కూడా కడిగేసాను కదా, ఆ బర్నర్స్ మాత్రం అందులో సోక్ చేసి పెట్టాను. ఇక్కడ ముగ్గు పెట్టేసుకొని మా కోసం నట్స్ కూడా సోక్ చేసేసుకున్నాను. ఇవి చూసారా, ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలానే సోక్ అవుతాయి. ఇలా నట్స్ నానబెట్టేసుకొని దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసుకొని ఈ రోజుకైతే ఈ డేని ఇలా ఎండ్ చేసేసాను. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి. ఇలా వాటర్ చూసారా అంతా బ్లూగా అయిపోయింది, దానిలో ఉన్న బ్లాక్నెస్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది. బర్నర్స్ చూసారా కొత్త వాటిలో అయిపోయాయి. ఇప్పుడు కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే తీసుకొని మీరు నీట్గా ఇలా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోండి 2 బర్నర్స్ని. ఆ వాటర్లో మీరు చూసినట్లయితే చిన్న చిన్న బ్లాక్ నలకల్లా ఉంటాయండి, అవే బ్లాకేజెస్ బర్నర్స్లో, అవన్నీ నీట్గా పోతాయి. ఇలా మీరు కంపల్సరీ ట్రై చేసి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయచ్చు, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసారా బర్నర్స్ కొత్త వాటిలో ఉన్నాయి కదా, కానీ 1 టైమేనండి. 1 టైం మీరు యూస్ చేసిన తర్వాత అవి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి, బట్ బ్లాకేజెస్ మాత్రం క్లియర్ ఉంటాయి. చూసారా ఇక్కడైతే నైట్ టైం మా ఇల్లు అంతా చూసారా నీట్గా సర్దేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇల్లు అయితే నాకు నీట్గా రెడీ అయిపోయింది. ఇలా ముందు రోజు నైటే నేను అంతా ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.